ఎక్కడి నుంచి వచ్చారు? మాది నేను ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఉంటున్నా. మాది వచ్చేసి హుజురాబాద్ ప్రాపర్. హుజురాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. ఏంటి అసలు ఇంతమంది 1000 మంది కూడా ఇక్కడ ధర్నా చేయడానికి అసలు కారణం ఏంటి? రేవంత్ రెడ్డి అన్నారు కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని త్వరలో అనేసి. ఇంకా త్వరలో అన్నారు, ఇంకా ఎన్ని రోజులు? త్వరలో అనేది ఇంకా రాలేదు కదా. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు కూడా మేము ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అందులో ఉన్న నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి ఎస్పెషల్లీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాడు. దానికి మీరేం చెప్తారు? అలా 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చినామంటున్నారు. ఏది మరి మాకిచ్చేస్తే మాకిచ్చినప్పుడు మేము రోడ్ మీద రావాల్సిన పరిస్థితి మాకేం అవసరము? ఈ ధర్నా చేయాల్సిన అవసరం మాకేంది? అసలు మార్పు ఎట్లా ఉంది? మీరు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చాలా మంది యువత కూడా అనుకున్నారు ఆ రోజు. ఇప్పుడు ఈ 18 నెలల పాలన అట్లే ఉంది. మేము ఓటేసిందే రేవంత్ రెడ్డికి, ఓటేసిందే మేము జాబ్ పర్పస్, జాబ్ వేస్తారు, పోస్టులు పడుతుంది, పోస్టులు ఇస్తాడేమో, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు అనే తపనతోని మేము ఓటేసినాం. ఇంతమంది నిరుద్యోగులు రోడ్ మీద పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఓటేసిర్రు. ఎట్లా ఉంది ఇప్పుడు 18 నెలల పరిపాలన కొనసాగుతుంది రేవంత్ రెడ్డిది? కొనసాగుతూనే ఉంటది. ఇక ఇదంతా రోడ్ మీద అంతా ఇంకా తక్కువ, ఇది ఇంకా రాణిస్తలేరంట బయటికి. పోలీసులు అక్కడ ట్రాఫిక్ లో జామ్ చేసి అంతా ఆపుతున్నారు, ఇంకా రావట్లేరు వాళ్ళు. నిరుద్యోగులు ఎంత ఒక్కొక్కరికి ఏజ్ అయిపోతుంది, ఒక హాస్టల్ ఫీజు కట్టలేక ఇంటికి వెళ్ళిపోతున్నారు, కోచింగ్ అయిపోతుంది. ఇప్పుడు మేము 1 year 6 months కోసం కోచింగ్ తీసుకుంటా ఉన్నాం. కోచింగ్ తీసుకున్నాక ఇంకా ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వాలి. మా దగ్గర పోస్టులు పడతలేవు. మా పేరెంట్స్ ఏమంటున్నారు? పోస్టులు అయితే పడతలేవు, ఉండి ఏం లాభం, వచ్చేసి ఇంటికి అనేసి మా పేరెంట్స్ అంటున్నారు. మేమేం చేయాలి? ఇప్పుడు మా దగ్గర ఆన్సర్ అయితే ఏం లేదు కదా, మేము వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు పోస్టులు పడితే సరే, పోస్టులు పడుతున్నాయని కదా అని తపనతో వాళ్ళు సరే చదువుకోండమ్మా అని అంటారు. పోస్టులు పడినప్పుడు ఉండి ఏం లాభం, ఉండి ఏం చేస్తావు? హాస్టల్ ఫీ అంత వేస్టే కదా. ఇక్కడ ఉండి చదువుకో, ఇంట్లో ఏం చేయలేం కదా. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ఏమంటుండంటే నిరుద్యోగులు అసలు మాకు జాబ్స్ వద్దు, చాలా ఎక్కువ అయిపోయినాయని ధర్నా చేస్తున్నారని అంటున్నాడు. మీరు నిజంగా జాబ్స్ వద్దని ధర్నా చేస్తున్నారా? జాబ్ వద్దన్నప్పుడు మేము ఎందుకు వద్దని ఎందుకు వద్దని అనుకుంటాం? ఎక్కువైనాయి అంట కదా నోటిఫికేషన్. ఏమన్నా రేవంత్ రెడ్డి అంటున్నాడు, మీకు నవ్వు వస్తుంది. ఇంతమంది రోడ్డు మీద రావాల్సిన అవసరం ఏంటిది? ఈ జాబ్ల కోసం పోరాడాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? ఇంతమంది నిరుద్యోగులు. ఇంకోసారి ఇదే లాస్ట్ ఇక మాకు ఒక్కొక్కరికి బుద్ధి వచ్చినప్పుడు ఇంతమంది ఇంత రోడ్డు మీద పాలవుతారు. ఒక్కొక్కరు అయితే చచ్చిపోతామంటున్నారు. జాబ్ రాకుండా పరిస్థితి ఏంటిది? అంటే ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఓటేసే అవకాశం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వేసే అవకాశం ఏమైనా ఉందా? ఆశలు అయితే ఏం లేదు ఇప్పటి వరకు. కొంచెం పోస్టులు ఏమన్నా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే తప్ప కానీ ఏం ముందుకెళ్ళం ఇక. థ్యాంక్ యూ.